అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువు మా ఖమ్మం చెరువు అని, ఆ చెరువును శ్రీకృష్ణ దేవరాయల హయంలో వారి సతీమణి నిర్మించారని, ఈ చెరువును పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పర్యాటకులకు మేలు జరుగుతోందని ఆయన అన్నారు. అలాగే చెరువు పూడికను తీసి కాలువలను ఆధునీకరణ చేస్తే చివరి భూములకు నీరు అందుతుందని స్పీకర్ ద్వారా సంబంధించిన శాఖ మంత్రివర్యులకు గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరపున అశోక్ రెడ్డి తెలిపారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మా గిద్దలూరు నియోజకవర్గంలో ఖమ్మం చెరువు అనేటువంటిది ఉంది అధ్యక్ష. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువు అధ్యక్ష. ఈ యొక్క చెరువుని శ్రీకృష్ణదేవరాయల గారి హయాంలో వారి సతీమణి నిర్మించినటువంటి ఈ చెరువుని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్లయితే కొత్తగా ఏర్పడినటువంటి మా మార్కాపురం జిల్లాలో పర్యాటకులకు ఒక మేలు జరుగుతుందనేటువంటిది తెలియజేస్తుంది అధ్యక్ష. రెండవది, ఈ చెరువు పూడికతీత ఒకటి, రెండవది కాలువల ఆధునీకరణ చేసినట్లయితే చివరి భూములకు కూడా నీరు అందుతాయని తెలియజేసుకుంటూ ఆ యొక్క విధంగా చర్యలు తీసుకొని తమరి ద్వారా మంత్రులు కోరడం జరుగుతుంది అధ్యక్ష. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.